హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. మరి ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే ఈ 2 days ట్రిప్ లో మరి చిత్రకూట వాటర్ ఫాల్ నుంచి మరి దియోమలి హిల్ స్టేషన్ చూడడానికి వెళ్తున్నాం. మేము మరి వాటర్ ఫాల్ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్ నుంచి మరి మేము 5:30 ఆ టైంలో రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. మరి అక్కడి నుంచి జగదల్పూర్ మీదుగా జైపూర్ వెళ్ళి అక్కడి నుంచి కోరాపుట్ నుంచి దియోమలి ట్రావెల్ చేసాం. మరి మనం చూస్తుంది ఇది జగదల్పూర్ అండి. జగదల్పూర్ టౌన్ ఈ విధంగా ఉంటుంది. మీకు బాగా డెవలప్డ్ టౌన్ ఇది కూడా. మరి ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ జైపూర్ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మరి మార్గం మధ్యలో మరి మనకి ఇలా దాబాలు ఉంటాయి. మరి టౌన్ లో మేము తినలేదు, కానీ దాబాల్లో బాగుంటుంది ఫుడ్ అని చెప్పి దాబాలో ట్రై చేసాం. ఇక్కడ కూడా మరి ఇందాక ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే దాబాలో ఫుడ్ బాగుంటుందని మీరు ట్రై చేయొచ్చు ఎప్పుడైనా సరే ఈ విధంగా ట్రావెల్ చేస్తే. అక్కడి నుంచి మనం జైపూర్కి వచ్చాం. ఈ జైపూర్ లో యూనివర్సిటీ అండి, ఇది బయట కనిపిస్తుంది. సో జైపూర్ సిటీ కూడా బాగానే అనిపించింది. నైట్ టైమ్ మరి చూడడానికి బాగుంది సిటీ. అక్కడి నుంచి మళ్ళీ మేము కోరాపుట్ మరి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాం. జైపూర్ కి ముందు కోరాపుట్ వెళ్ళడానికి మరి 2 roads జంక్షన్ మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఒకటి కోరాపుట్ ఆ రోడ్ నుంచి వేరే రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఒకటి జైపూర్ నుంచి వెళ్ళొచ్చు. కానీ వేరే రూట్ నుంచి వెళ్ళకండి, ఎందుకంటే అది సేఫ్ కాదని చెప్పారు. అందుకని మేము త్రూ జైపూర్ మాత్రమే కోరాపుట్ వెళ్ళడానికి మేము మా జర్నీని స్టార్ట్ చేసాం. మీరు జైపూర్ వచ్చిన తర్వాత కోరాపుట్ పెద్ద దూరం కాదండి. కోరాపుట్ చాలా త్వరగానే మీరు రీచ్ అయిపోతారు. మరి మనం ఏంటంటే కోరాపుట్ లో ఉండడం వల్ల ఉపయోగం ఉండదండి, డైరెక్ట్ గా దియోమలి వెళ్ళిపోవాలి మనం. సో దియోమలి వెళ్ళిపోవడం అనేది బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. మనం కోరాపుట్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ దియోమలి కొండ కింద సూర్య అనే ప్లేస్ ఉందండి, ఆ ఊరు ఉంది. ఆ ఊర్లో చూసారా ఎవరు మాలాగా వచ్చారు, వాళ్ళు రాత్రిపూట కుక్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళందరూ ఇక్కడ ఉండి నైట్ రావడం చూస్తున్నట్టున్నారు. మరి వెళ్ళే మార్గంలో చూసారు కుందేళ్లు, ర్యాపిడ్స్ అవి కనిపిస్తున్నాయి. మేము రాత్రి మరి 11:30 అయిపోయిందండి పైకి వెళ్తాడికి. ఈ పైన మరి ఎక్కువ కాటేజెస్ కూడా ఉన్నాయండి. మరి ఈ టెంట్స్ అన్ని కూడా వాళ్ళు రెంట్లకి ఇస్తారు. ఇక్కడ పైన టెంట్స్ ఇవన్నీ కూడా మనం మరి తెచ్చుకోకూడదు, పైకి అలౌ చేయరని చెప్పేసి కిందన ఒక రాశారు. అయితే రాత్రిపూట చాలా మంది ఈ విధంగా చూడండి ఎంతమంది వచ్చారో. చాలా మంది అండి కార్లు వేసుకొని మరి టెంట్స్ లో అట్లా పడుకుంటారు. చాలా మంది కార్లు వేసుకొని వచ్చి నైట్ టైం క్యాంప్ ఫైర్ పెట్టుకొని వాళ్ళ కుకింగ్ అది చేసుకుంటూ అలా నైట్ అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దియోమాలికి మెయిన్ గా రావడానికి రీజన్ ఏంటంటే ఇది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వస్తారండి వీళ్ళందరూ కూడా. దానికోసం వీళ్ళందరూ వెయిటింగ్. ఎవరు మాక్సిమం 90% ఎవరు పడుకోరు, రేర్ గా కొంతమంది మాత్రం పడుకుంటున్నారు. కానీ ఎక్కువ శాతం ఎక్కువ మంది ఏంటంటే నైట్ అంతా కూడా ఈ క్యాంప్ ఫైర్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తారు. నేను కూడా మరి క్యాంప్ ఫైర్ కోసం వుడ్ తీసుకెళ్ళానండి. మరి నేను కూడా, ఎందుకంటే రాత్రిపూట చలేస్తుంది. మరి నేను వెళ్ళింది ఫిబ్రవరిలో కాబట్టి చాలా చలిగా ఉంటుంది కొండపైన. మరి అందుకోసం నేను వుడ్ తీసుకెళ్ళాను. మరి ఫస్ట్ లో నన్ను అవన్నీ కూడా కట్టెలన్నీ కూడా కాలడానికి, ఫస్ట్ మంట అవన్నీ ముట్టుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టింది. నేను కాసేపు నేను కార్ డిక్కీలో పెట్టి ఈ వుడ్ అంతా తీసుకెళ్ళాను అనమాట క్యాంప్ ఫైర్ వేసుకుందామని. సో కాసేపు పోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మరి ఇలాగా మరి కట్టెల్ని కాల్చాను. లాస్ట్కి మంట ముట్టుకున్నాయి అన్నిటికి కూడా. సో తర్వాత కాసేపు నేను కూడా వేరే వాళ్ళలాగే మరి క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేశాను. క్యాంప్ ఫైర్ చాలా మంది పెట్టుకుంటారండి, కంపల్సరీగా ఉండాలి క్యాంప్ ఫైర్, లేకపోతే ఆ చలికి మనం ఉండలేము, పైన చలి ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు మనకి చాలా బాగా అనిపిస్తుంది క్యాంప్ ఫైర్. అంత పెద్ద కొండ పైన మరి క్యాంప్ ఫైర్ వేసుకొని ఆ చలిలో మనం ఆ యొక్క హీట్ ని మనం ఎంజాయ్ చేస్తూ, ఆ చలిని ఎంజాయ్ చేస్తూ చాలా హాయిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మరి నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద హిల్ స్టేషన్ పైన క్యాంప్ ఫైర్ వేసుకొని ఎప్పుడు ఎంజాయ్ చేయలేదండి. చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అయితే. మరి ఇలాగా క్యాంప్ ఫైర్ అయిపోయే టైంకి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చలి కాచుకోవడానికి వచ్చారు, మంట దగ్గరకు వచ్చారు. వాళ్ళకి అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను. ఎర్లీ మార్నింగ్ మరి ఏంటంటే ఈ విధంగా ఇంకా సన్ రైజ్ కూడా రాలేదండి. మరి నా యొక్క ఫోన్ నుంచి నేను తీసినప్పుడు, మరి నా ఐఫోన్ నుంచి తీసినప్పుడు ఈ విధంగా క్యాప్చర్ చేసింది. నా కళ్ళకు కనిపించిన దానికన్నా ఫోన్లోనే బాగా కనిపించింది. ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పటికే ఈ విధంగా నా ఫోన్ క్యాప్చర్ చేస్తుంది బాగానే. ఆ మౌంటైన్స్ అన్ని కూడా చూడండి, అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో మౌంటైన్స్ మీద. అంటే ఒక కొండ తర్వాత ఇంకో కొండ, ఒక కొండ తర్వాత ఇంకో కొండ. మరి నేను నిల్చున్నది హైయెస్ట్ పీక్ పాయింట్ అండి. నేను నిల్చున్నది హైయెస్ట్ పీక్ పాయింట్ ఒడిస్సాలోని. అందుకనే దియోమలికి ఎస్పెషల్లీ చాలా మంది వస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ అనమాట ఇదంతా. సన్ రైజ్ ఇంకా లేదు, సన్ రైజ్ రాకముందే నేను ఫోన్ నుంచి నేను తీస్తున్నప్పుడు ఈ విధంగా మొత్తం క్యాప్చర్ చేసింది ఫోన్. ఆ యొక్క ల్యాండ్స్కేప్స్, తర్వాత ఆ వ్యూ, అన్ని సైడ్లు
ఆ కొండ మీద నుంచి అన్ని సైడ్లు మనం చూస్తే ఈ విధంగా రకరకాలుగా చాలా బ్యూటిఫుల్గా అండి. మనం అన్ని మర్చిపోతాం. మనం ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, మన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి వ్యూస్ చూసినప్పుడు అవన్నీ కూడా మనం మర్చిపోతాం. అంత బాగా మరి వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి, కొండపై నుంచి. ఇదే ఒడిస్సాకి చాలా హైయెస్ట్ వ్యూ పాయింట్ అంట, చాలా హైయెస్ట్ పిక్ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి మరి చాలా మంది ఎంజాయ్ చేయడానికి చాలా మంది టూరిస్టులు మరి రాత్రి అంతా ఇక్కడ ఉండి ఈ ఎర్లీ మార్నింగ్ కోసం, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తారండి. మరి మీకు అవకాశం ఉంటే కంపల్సరీ రండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితేనే బాగుంటుంది. మళ్ళీ సన్ వచ్చేసిన తర్వాత బాగా సన్ వస్తే మనం ఎంజాయ్ చేసేది ఏముండదు. సన్ రైజ్ కోసం వస్తారు అందరు కూడా. చూడండి, సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది అనమాట. సో దీన్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేస్తాను. అంటే డిఫరెంట్ ఇంటర్వెల్స్లో ఏ విధంగా ఉంటుందో చూద్దామని చెప్పి ఎక్కువసేపు మరి ఈ వీడియోలో సన్ని మీకు చూపించే ప్రయత్నం నేను చేశాను. మరి ఎక్కువసేపు సన్ చూపిస్తున్నాడేటని వీడియో బోరింగ్గా ఉందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను సన్ రైజ్ కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారండి. తర్వాత ట్రక్కింగ్ ఉంటుంది, ట్రక్కింగ్ కోసం కూడా వస్తున్నారు. కానీ ఎస్పెషల్లీ దియోమాలి వెళ్ళాలంటే మెయిన్ సన్ రైజ్ కోసం. ఈ సన్ రైజ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మరి చూడండి, రకరకాలుగా మరి వీడియో క్యాప్చర్ అవుతుంది. సన్ రైజ్ చూడండి, ఎంజాయ్ చేయండి. మేము ఉన్నది ఏంటంటే, నేను వచ్చి ఆగింది కరెక్ట్గా 0 చూపిస్తుంది చూసారా, దియోమాలి కరెక్ట్గా రీచ్ అయ్యామన్నమాట. మేము రాత్రి అక్కడ ఉన్నది ఈ ల్యాండ్ మార్క్ దగ్గరే ఉన్నామండి. ఈ స్టోన్ దగ్గరే మేము రాత్రి అంతా వెయిట్ చేసాము ఈ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం. సో ఇక్కడి నుంచి మరి ముందుకు కూడా ఇంకా వెళ్తున్నారు, ముందుకెళ్ళి ట్రక్కింగ్ చేస్తున్నారు చాలా మంది. సో మనం ఈ కొండపై నుంచి చూస్తే వ్యూ పాయింట్ అండి, ఇదే మెయిన్ వ్యూ పాయింట్ సన్ రైజ్కి. సో ఈ విధంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మన సన్ రైజ్ వచ్చిన తర్వాత. చూడండి, లైటింగ్ వచ్చిన తర్వాత ఈ విధంగా మారుతుంది మొత్తం చుట్టుపక్కలంతా కూడా. సో ఇదేండి ఇక్కడ 0 అని చూపిస్తుంది. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదండి, ఆ పీక్ ఉంది చూసారా, అక్కడికి ట్రెక్కింగ్ చేస్తున్నారు చాలా మంది. సో ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తున్నారు అటువైపు. సో మేము కూడా కాసేపు ఉండి అటువైపు మేము కూడా వెళ్ళాం అనమాట. చూడండి, ఉదయాన్నే ఆవులు వచ్చి ఆ నల్ల కనిపిస్తున్నాయి కదా దూరంగా, అవన్నీ ఆవులు వచ్చి మరి ఉదయాన్నే మరి మేస్తున్నాయి అనమాట. చూడండి, ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ టెంట్లు అనమాట. మేము ఉన్న ప్లేస్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే వీళ్ళకి కూడా వేరే వాళ్ళు కూడా టెంట్లో వేసుకొని ఇక్కడ రాత్రి అంతా క్యాంప్ చేశారు. సో ఇవంతా కూడా నైట్ వచ్చి స్టే చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చూడండి కనిపిస్తున్నారు కదా, ఈ టెంట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నైట్ వచ్చి ఇలాగా ఈ కొండపైన స్టే చేస్తారు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, బాగుంటుంది. మరి ఇక్కడ నుంచి మేము పైన ట్రక్కింగ్ చేసే దగ్గరికి వెళ్తున్నాం. మేమైతే ట్రక్కింగ్ చేయలేదు కానీ పై వరకు అయితే వెళ్ళాము. అక్కడి నుంచి కొద్ది దూరం మళ్ళీ నడవాలి, ట్రక్కింగ్ చేయాలి. అప్పటికే ఎండ చాలా ఎక్కువ వస్తుందండి. సో సేఫ్ కాదు, మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతామని చెప్పి మేము ప్రిపేర్ అయ్యి రాలేదు ట్రక్కింగ్ కోసం. అందుకని చెప్పి మేము ఫస్ట్ ఆ ట్రక్కింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అంతవరకు మేము ఏం చేస్తామంటే కార్లో వెళ్ళిపోయాం పైకి. అక్కడికి వెళ్ళి మనం వీడియో తీస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇదే ఒడిస్సాకి చాలా హైయెస్ట్ పీక్ పాయింట్ అంట. సో హైయెస్ట్ పీక్ ఇది ఒడిస్సాలో. సో అందుకని ఇక్కడికి చాలా ఎక్కువ మంది వస్తారు. చూసారా దూరం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మేము ఈ పైకి వచ్చాము. ఇక్కడ నుంచి మేము నిల్చున్న ప్లేస్ నుంచి మళ్ళీ కొండపైకి ఇంకా వెళ్ళొచ్చు ట్రక్కింగ్ చేసుకుంటూ. దీని యొక్క హైట్ 1672 మీటర్స్ అని చెప్పి రాస్తుంది. సో ఈ విధంగా చాలా హైయెస్ట్ పాయింట్ అండి ఇది, ఒడిస్సాలోనే హైయెస్ట్ పాయింట్ అనమాట. దానికోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూస్తారు. సో మేము నైట్ టైం వచ్చినప్పుడు మాకు తెలియలేదు ఇంత చిన్న రోడ్డు ఉంది, తర్వాత చుట్టుపక్కల ఇంత అడ్వెంచర్గా ఉందనే విషయం మేము గమనించలేదు. ఎందుకంటే చీకట్లో పైకి వచ్చేసిన తర్వాత మార్నింగ్ చూస్తే చాలా అవునా మీరు రాత్రి మేమేనా ఇలాగ వచ్చింది అన్నంత నేను ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా స్టీప్ పాయింట్స్ ఉన్నాయి సైడ్కి చూస్తే. సో మనం చాలా జాగ్రత్తగా రావాలి పైకి వచ్చేటప్పుడు, చాలా సేఫ్టీ తీసుకోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పైకి వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. మేము కిందకు వచ్చేసిన తర్వాత దియోమాలి నుంచి కిందకు వచ్చేసినప్పుడు కొద్ది దూరం వచ్చాక చూడండి, వాళ్ళు కొండపైన మరి ట్రైబల్స్ ఎంత బాగా మరి పంటలు పండించుకుంటున్నారు చూడండి. ఇలాంటి టైంలో కూడా వాళ్ళు మళ్ళీ దమ్మతి పెట్టి వరిది నాటుతున్నారు. సో పైన మంచి వ్యవసాయం చేస్తున్నారండి, వాళ్ళు కూడా బాగా ఎంపవర్ అయ్యారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కింద నుండే వ్యవసాయం చేయట్లేదు కానీ పైన ట్రైబల్స్ ఇంకా మంచిగా వ్యవసాయం చేస్తున్నారు. సో అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నారు కదా. సో
వాళ్ళు బాగా చేస్తున్నారు. పైన కిందకి వస్తున్నప్పుడు మేము టువర్డ్స్ అరకు వచ్చేసాం అనమాట. అరకు వచ్చే దారిలో, ఎందుకంటే కోరపుట్టు వెళ్ళలేదు ఇంకా, అరకు వచ్చే దారిలో మరి స్ట్రాబెర్రీస్ తోటలు ఉన్నాయండి. స్ట్రాబెర్రీస్ తోటలు ఉన్నాయి. సో మేము అక్కడ ఆగాము. సో అప్పుడే ఇంకా కట్ చేస్తున్నారు వాళ్ళు. స్ట్రాబెర్రీస్ తోటల నుంచి వాళ్ళు స్ట్రాబెర్రీస్ కట్ చేస్తున్నారు. సో మేము కూడా తీసుకుందాం, వాళ్ళ దగ్గర కొనుక్కుందాం, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అని చెప్పి ఆగాము. ఆగిన తర్వాత వాళ్ళు మాకు కొద్దిగా తోట చూపిస్తారా అంటే, చూడండి సార్ ఏం కాదు, వెళ్ళండి, తోట చూసుకోవచ్చు మీరు, ఏం కాదు అని అన్నారు. అరకులో కూడా చాలా ఉంటాయండి అని అన్నారు అనమాట. అయినప్పటికీ కూడా మేము ఏం చేస్తామంటే, నేను మరి తోటలోకి వెళ్ళి వీడియోస్ చేశాను. ఎప్పుడు కూడా దగ్గర నుంచి నేను స్ట్రాబెర్రీ తోటలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడండి, చిన్న మొక్క, స్ట్రాబెర్రీ మొక్క, దానికి కాస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, గ్రీన్గా ఉన్నవి స్లోగా రెడ్డిష్గా మారుతాయి అన్నమాట ఫ్రూట్ అయ్యాక. సో ఇక్కడ చాలా ఫ్రెష్గా మనకి వెంటనే తెంపి ఇస్తున్నాడు అనమాట మనం అడిగినప్పుడు. సో బాగా అనిపించింది, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. వచ్చే దారిలో ఇలాగా చాలా బాగా అండి, ట్రైబల్స్ మరి ఎంత అడ్వాన్స్గా ఉన్నారు చూడండి. సో ఈ ఫ్రూట్స్ చూసారా, అదిగో ఆ విధంగా చాలా అడ్వాన్స్గా ఉన్నారు పైన. సో వాళ్ళు మంచి మంచి అడ్వాన్స్ టెక్నాలజీతో పంటలు పండిస్తున్నారు ఇక్కడ పైన. చాలా బాగా అనిపించింది. సో గ్రో అవుతున్నారు బాగా, ఫైనాన్షియల్ గా కూడా చాలా బాగా గ్రో అవుతున్నారు. చాలా ప్రపంచానికి చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళు కూడా, ఎంతమందిలా కాదు. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఈ స్ట్రాబెర్రీ తోటలు ఇవన్నీ కూడా నేను కొన్ని స్ట్రాబెర్రీస్ కొనుక్కొని తీసుకొచ్చాను. ఈ విధంగా ప్యాక్ చేసి వాళ్ళు మార్కెట్ పంపిస్తారంట అక్కడి నుంచి తెంపుకున్న తర్వాత. సో మీరు ఎప్పుడైనా వెళ్తే టువర్డ్స్ అరకు అయితే మీకు దగ్గర అవుతుందండి వచ్చేటప్పుడు. సో టువర్డ్స్ అరకు రోడ్డు మీరు తీసుకోండి, ఎందుకంటే కోరపుట్టు వెళ్తే మళ్ళీ చాలా దూరం అయిపోతుంది మీకు. సో టువర్డ్స్ అరకు రోడ్డు మీరు తీసుకొని మీరు దియోమాలి నుంచి రిటర్న్ అవ్వచ్చు అనమాట, బాగుంటది. సో మేము అతనితో పాటు కాసేపు ఆ తోటలో చూసి తిరిగి ఎంజాయ్ చేసాము. సో ఆ ప్లక్కింగ్ అది ఎలా చేస్తారు చూపి అంటే చూపించాడు ఆయన. సో చేత్తో మామూలు తెంపేయడమేనండి దాన్ని, ప్రత్యేకంగా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏం అవసరం లేదు. తెంపినప్పుడు మామూలుగా ఆ ఫ్రూట్ మన చేతిలోకి వచ్చేస్తుంది ఈజీగా, పెద్ద కష్టంగా ఏమి ఉండదు. సో ఈ విధంగా చెర్రీస్ తోటలు అవన్నీ పైన ఉన్నాయండి. అక్కడి నుంచి మేము మళ్ళీ ముందుకి ఇంకా వెళ్తున్న కొద్ది రకరకాల పంటలు ఇంకా మళ్ళీ మేము చూసాము. ఏంటంటే వెళ్ళే దారిలో మనకి ఇంకా అల్లము, పొటాటోస్ ఇలాంటివన్నీ కూడా పండిస్తున్నారు. అవి కూడా మేము చూసాము, ఆగాము. సో సరదాగా వాళ్ళతో అడిగాము ప్రైజ్ ఎంత ఉందంటే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజ్ చెప్తున్నారు. సో నేను వచ్చేసాను. ఇంకోటి ఇవి బంగాళదుంపలు వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు, పంట కోస్తున్నారు. సో ఈ బంగాళదుంపలు ఎంత అంటే వాడు చాలా ఎక్కువ ప్రైస్ చెప్పాడు నాకు, 30-40 రూపీస్ చెప్పాడు కేజీ. పొలంలో అంత తెలివిగా ఉన్నారండి పైన కూడా. సో ఇవి కాలీఫ్లవర్స్, క్యాబేజీ, రకరకాల మంచి మంచి పంటలన్నీ కూడా వాళ్ళు పండిస్తున్నారు పైన. సో తర్వాత అల్లం చూడండి, ఫ్రెష్ అల్లం అనమాట. ఇంకా ఈ విధంగా నేను ఎప్పుడు అల్లం పంట ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడడం. అల్లాన్ని ఈ విధంగా పెద్ద పెద్ద ఈ మట్టి దిబ్బలు వేసి దాంట్లో అల్లాన్ని పూడుస్తారు. సో పాత అల్లం పెడితే కొత్త అల్లం వస్తుంది సార్ దాని నుంచి అని చెప్పారు. సో వాళ్ళు ఏంటంటే అల్లం పండేసింది పూర్తిగా, దాన్ని వాళ్ళు తవ్వి ఈ విధంగా ఈ పారతో తవ్వి దాన్ని అల్లాన్ని బయట తీస్తున్నారు అనమాట. సో ఈ విధంగా నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు ఈ దియోమాలి ట్రిప్. ఛత్తీస్గఢ్ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్ చూసి ఈ దియోమాలి వెళ్ళి ఈ కొండల్లో పండించే పంటలు, వాటర్ ఫాల్స్, తర్వాత ఈ యొక్క హైయెస్ట్ పీక్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక డిఫరెంట్ ట్రిప్ అనిపించింది. మైండ్ అయితే చాలా రిలాక్స్గా అనిపించింది నాకు. ఇంకా నేను ఇక్కడి నుంచి అరకు వెళ్ళిపోతున్నానండి. మరి ఇక్కడితో ఈ వీడియో చేయడం అయిపోయింది. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకన్నా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.